आनंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై. మాస్టర్ గారిని ఒక భక్తుడు అడుగుతున్నారు, మీరు సాయిని పూజిస్తూ ఉన్నా ఆయన మీ కష్టాలు తొలగించడం లేదు కదా, ఆయనను విడిచి గ్రహశాంతులు చేస్తే కష్టాలు తొలుగుతాయి అంటున్నారు కొందరు, ఇది ఎంతవరకు నిజం అని అడుగుతూ ఉన్నారు. మీరు సాయిని పూజిస్తూ ఉన్నా ఆయన మీ కష్టాలు తొలగించడం లేదు కదా, ఆయన్ని విడిచి గ్రహశాంతులు చేస్తే కష్టాలు తొలుగుతాయి అంటున్నారు కొందరు, ఇది ఎంతవరకు నిజం? అంటే ప్రతి వాళ్ళు మనం గత వారం చెప్పిన బాబాని విశ్వాసంతో కంటే ఆశతోటి ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. అంటే ఆయన ప్రార్థిస్తే తొందరగా కష్టాలు తొలగిపోతాయని ఇట్లా. ఒక్కోసారి తొలుగుతాయి, ఒకసారి ఆ ఇబ్బందులు తొలగినట్టుగా ఉన్నప్పుడు మరి ఆయన పూజించిన తొలగటం లేదు కదా, దానికంటే గ్రహశాంతులు చేస్తే, అంటే మన ఉద్దేశం ఏంటంటే చాలా మందికి గ్రహాల వల్ల మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయని, మనం చేసుకున్న కర్మల వల్ల అనే విషయాన్ని మర్చిపోయి గతంలో మనం ఎన్ని తప్పులు చేశాము, ఎంతమందిని బాధ పెట్టాము, ఎట్లాంటి చెడ్డ కల్పనలు చేశాము అనే విషయాన్ని మనం మర్చిపోయి కేవలం గ్రహాల మీద మన మీద ఏదో కోపం ఉండి వాళ్ళు అటు వచ్చి ఇటు వచ్చి మన మీద ఇబ్బంది పెడుతూ ఉంటారు, అందుకే గ్రహశాంతులు చేస్తే కనుక తొలుగుతాయని అంటున్నారు కొందరు. ఇది ఎంతవరకు నిజమన్నాయి ఒక ప్రశ్న వేస్తే మాస్టర్ గారు చెప్తున్నారు, కష్ట సుఖాలు పూర్వపుణ్య పాపాల ఫలితాలే. మనకు అనుభవం అయ్యే కష్టాలు సుఖాలు ఈ రెండూ కూడా పూర్వపుణ్య పాపాల యొక్క ఫలితాలే. గతంలో చేసినటువంటి పుణ్యం వల్ల పాపం వల్ల వాటి వల్ల వచ్చే ఫలితాలే. గడియారం ప్రజలు సూచించినట్లు జాతకంలోని గ్రహాలు మన పూర్వపుణ్య పాపాల పాళ్ళు క్రమము కొంతవరకే సూచించగలరు. గడియారం ప్రజలు సూచించినట్లు, ఇప్పుడు మనకి గడియారంలో టైం చూసి ఇంత పొద్దు అయింది ఇంత అయిందని మనకు తెలుస్తుంది. 12 గంటలు అయిందంటే ఇలా ఉంది, 2 గంటలు అయింది ఇలా ఉంది. జాతకంలోని గ్రహాలు కూడా మన పూర్వపుణ్య పాపాల పాళ్ళు క్రమము కొంతవరకే సూచించగలరు. గడియారంలో ముళ్ళు తిప్పేస్తే పొద్దు కూడా తిరిగిపోతుందా? ఇది ఎంత అద్భుతమైన ప్రశ్న వివరణ అంటే, మనకి నచ్చలేదని చెప్పి ఇప్పుడు ఉదయం 10 అయింది అనుకోండి, దాన్ని మధ్యాహ్నం 12గా చేస్తే, లేకపోతే 2గా చేస్తే, లేకపోతే సాయంత్రం 9గా మారిస్తే చీకటి పడిపోతుందా? లేకపోతే కాలం మారిపోతుందా? అందుకని గడియారంలో ముళ్ళు తిప్పేస్తే పొద్దు కూడా తిరిగిపోతుందా? కనుకనే ఇతర మతాలలో గ్రహశాంతులు అన్నవి లేవు. నేరం చేసిన వాడు శిక్ష అనుభవించడం ధర్మం గాని, అతడు పోలీసులను న్యాయమూర్తులను తృప్తిపరిచి శిక్ష తప్పుకోవడం న్యాయమా? సార్ ఏమంటున్నారంటే, కేవలం ఈ గ్రహాలు ఇవన్నీ కూడా మనం గతంలో చేసుకున్న ఈ పూర్వపుణ్య పాపాల యొక్క ఎంత పాళ్ళు క్రమము ఉన్నాయి అని వాటిని సూచిస్తూ ఉంటాయి. దీనివల్ల మీకు ఇబ్బంది ఉందండి, ఇది సూచిస్తూ ఉందంటే అర్థం ఏంటి? మనం గతంలో దానికి కావలసినంత చేసుకొని మనం దానికి అలాంటివి ఉన్నప్పుడు ఇది మనకి సూచిస్తూ ఉంది, మీకు కష్టం రాబోతుందంటే గత ప్రవర్తనని మనం చేసుకున్న పుణ్య పాపాలను తెలియజేస్తుంది. అలా ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఏమనుకుంటామంటే అవేదో మన మీద కోపం వచ్చేసి గ్రహాలకి మనల్ని బాధించేస్తున్నాయి, అందుకని గ్రహశాంతిని చేస్తే, అందుకే మన వాళ్ళు దేవాలయానికి వెళ్ళే ముందు తిరుగుతూ ఉంటారు గ్రహాల చుట్టూ, ఎందుకంటే గ్రహశాంతి వాళ్ళు కనుక మన పట్ల ప్రసన్నులైతే మనకి ఇబ్బందులు ఉండవని. కానీ మన ప్రవర్తనలోనూ మనం గతంలో చేసుకున్న పుణ్యపాపాలను వాటిని విస్మరించి మళ్ళీ అలాంటి కర్మలు చేయకుండా ఉండటం అనే విషయాన్ని మర్చిపోయి మనం మాత్రం కష్టం రావటం, గ్రహశాంతిని చేయడం, తొలగించుకోవాలని యత్నించటం. అందుకని గడియారంలో ముళ్ళు తిప్పితే ఎట్లాగైతే పొద్దు మారదు, అంటే మనం 4ంటికి లేచి మనం 12 కావాలనుకుని మధ్యాహ్నం గడియారాన్ని 12కి పెట్టామనుకోండి, అందులో ఏం మార్పు ఉండదు. అట్లా తిప్పేస్తే పొద్దు కూడా తిరిగిపోతుందా అని మాస్టర్ మనం అడుగుతున్నాం. పైగా ఇప్పుడు నేరం చేసిన వాడు శిక్ష అనుభవించడం ధర్మం. ఒక తప్పు చేశాడు అంటే దానికి ఒక శిక్ష అనుభవించడం ధర్మం. అట్లా కాకుండా వాడు ఆ శిక్షను తప్పించుకోవడానికి పోలీసుల్ని న్యాయమూర్తుల్ని కనుక తృప్తిపరిచి శిక్ష తప్పుకోవడం న్యాయమా? ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే, ఎవరన్నా మన పట్ల కనుక ఒక బాగా ఇట్లాంటి ఒక తప్పు చేశాడు అనుకోండి, చేసి వాడి పోలీసులు పట్టుకున్న తర్వాత వాళ్ళకి లంచం ఇచ్చి, ఆ పై అధికారికి లంచం ఇచ్చి వాడు తప్పించుకుంటే మనం ఎంత బాధపడుతాం చూడు. వాడు మనకి ఇంత హాని చేసి ఇంత ఇబ్బంది కలిగిస్తే పట్టుకున్న తర్వాత వాడు లంచం ఇచ్చి తప్పించుకున్నాడు అనుకోండి, ఎంత అధర్మం అంటాం. కానీ మనమేమంటున్నాం, మనం గతంలో ఎవరినో ఎప్పుడో బాధించి చేసిన తప్పులు వాటి వల్ల మనకు వచ్చే ఫలితాలని
మనం అనుభవించవలసిన సమయంలో దాన్ని తప్పుకో చూడటానికి బాబాని ప్రార్థించి, బాబా ఇది తీసివేసేయి అని మనం అడుగుతూ ఉంటాం. ఈ కష్టాన్ని తొలగించు, ఆ కష్టాన్ని తొలగించని. కానీ బాబా నాకు సత్ప్రవర్తననివ్వు, మళ్ళీ ఇలాంటి తప్పు పనులు చేసి, ఇలాంటి వాటిలో ఇరుక్కోకుండా ఉండేట్లుగా చేయని మాత్రం మనం ప్రార్థించడం మర్చిపోతాం. అప్పుడున్న కష్టాన్ని తొలగించుకోవటం కోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని మనం చూసేటప్పుడేమో మనకెవరైనా ఇబ్బంది కలిగించి, ఆ ఇబ్బంది యొక్క శిక్షను వాళ్ళు తప్పించుకుంటూ ఉంటేనేమో మనం అధర్మం అంటాం. పైగా మాస్టారు ఏమంటున్నారు? నేరం గనుక చేస్తే కనుక శిక్ష అనుభవించడం ధర్మం. అట్లా కాకుండా శిక్షను తప్పించుకోవడం కోసం ఇట్లా వీళ్ళకి గనక మిగిలిన వాళ్ళని తృప్తిపరిచి ఆ శిక్షను గనుక తీసుకోవడం న్యాయమా అంటున్నారు. ఈ గ్రహాలన్నీ కూడా ఆ దేవుని బంట్లే. పోలీసులు, న్యాయమూర్తులు ప్రభుత్వం యొక్క సేవకులైనట్లు కర్మననుసరించి ఫలితాన్ని సూచించేలా దైవం వాటిని శాసించాడు. పోలీసులు పట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి? వాడు తప్పు చేయటం వల్ల వాళ్ళని పట్టుకొని వాడి ద్వారా శిక్షను విధిస్తూ ఉన్నాడు. అలాగే మనం చేసుకున్న కర్మల ఫలితాన్ని వాటి ద్వారా గనక సూచింపబడేట్లుగా, లేకపోతే వాటి ద్వారా మనకి అనుభవింపజేసేట్లుగా గనక ఉంటే మనమేమనుకుంటున్నామంటే పొరపాటున వాళ్ళే మనల్ని కావాలని శిక్షిస్తున్నారేమో అని అనుకుంటూ ఉన్నాం. అందుకని ఈ గ్రహాలన్నీ ఆ దేవుని యొక్క బంట్లే. పోలీసులు, న్యాయమూర్తులు ప్రభుత్వం యొక్క సేవకులైనట్లు కర్మను అనుసరించి ఫలితాన్ని సూచించేలా దైవం వాటిని శాసించాడు. గవర్నమెంట్ రూల్స్ లా పెట్టి ఎట్లా అయితే వాళ్ళ చాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉందో, భగవంతుడు విధించినటువంటి ఆ ధర్మం దాన్ని అతిక్రమిస్తే ఎట్లా ఉంటుంది, దాన్ని మనకి అనుభవింపజేసేది ఎవరు, దాన్ని సూచించేట్టుగా ఈ గ్రహాలు ఇవన్నీ ఉన్నాయన్న విషయం మనం తెలుసుకోవాలి. అందుకని ఎట్లాగైతే గ్రహాలని దేవుని బంట్లో, పోలీసులు, న్యాయమూర్తులు కూడా ప్రభుత్వం యొక్క సేవకులైనట్లు కర్మను అనుసరించి ఫలితాన్ని సూచించేలా దైవం వాటిని శాసించాడు. మనం చేసిన పూజల వలన దైవ శాసనాన్ని కాదనగలమా? మేము పూజ చేసేసామండి కనుక మా కష్టం తొలగాలి. ఆ శాసనం ఏంటి? ఎవరు ఎట్లాంటి కర్మలు చేసుకుంటే వాటి యొక్క ఫలితాన్ని పొందడం అనేది ఆయన శాసనం. ఇప్పుడు మనం చేసిన పూజల వలన దైవ శాసనాన్ని కాదనగలమా? కాకుంటే ప్రభుత్వమే ఒక నేరస్తునిలో కలిగిన పరితాపానికి పరివర్తనకు మెచ్చి కొంత శిక్ష తగ్గించవచ్చు. మనం ఇది మామూలుగా ఈ నేరస్తుల యొక్క దానిలో మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా గనక ఏదో ఒక ఆవేశంలో తప్పు చేసేసి వాళ్ళు గనక పశ్చాత్తాపం చెంది వాళ్ళలో అయ్యో ఈ తప్పు నేను చేశాను మళ్ళీ మళ్ళీ చేయకూడదని అటువంటి మార్పు వాళ్ళు కలిగి దానికి తగ్గట్టుగా వాడి ప్రవర్తనలో మార్పు వచ్చింది అనుకోండి, వాడికి ఎంతో పెద్ద శిక్ష విధించినా కానీ తర్వాత ప్రభుత్వమే వాళ్ళ యొక్క సత్ప్రవర్తనని గమనించి వాళ్ళకి ఆ శిక్షను తగ్గించడం, లేకపోతే త్వరగా రిలీజ్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వమే ఒక నిరస్తుల్లో కలిగిన పరితాపానికి పరివర్తనకు మెచ్చి శిక్ష కొంచెం తగ్గించవచ్చు. అలానే సృష్టి అంతటికీ ప్రభువైన భగవంతుడు కూడా, అంటే మనలో కనుక ఒక తప్పు చేసి మనం కష్టాలను అనుభవిస్తూ ఉన్నామంటే ఇవి గతంలో మనం చేసుకున్న ఈ కర్మల యొక్క ఫలితమే అని తెలుసుకొని మళ్ళీ ఇలాంటి తప్పులు మనం చేయకుండా ఉండాలి అని భగవంతుడికి మనం ప్రార్థన చేస్తూ, అంటే ఏంటి అట్లాంటివి చేయకుండా సత్ప్రవర్తనతోటి మన ప్రవర్తన మార్చుకోవటానికి, ఒక ఖైదీకైనా వాటిలో సత్ప్రవర్తన కలిగితేనే ప్రభుత్వం అయినా వీడిలో సత్ప్రవర్తన కలిగింది, వీడేదో ఆవేశం చిన్న తప్పు చేశాడు అని వాడికి శిక్ష తగ్గించవచ్చు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ప్రభుత్వం అలా చేసేటప్పుడు భగవంతుడు కూడా, మరి సృష్టి అంతటికీ ప్రభు అయిన భగవంతుడు కూడా అలానే చేస్తాడు. కనుక మన పూర్వపుణ్య పాపాలకు ఆయన న్యాయంగా, అంటే సర్వజీవుల పైన సమానమైన ప్రేమతో మనకు విధించిన శిక్షను హృదయపూర్వకంగా స్వీకరించి ఓరిమితో ఆయన ధర్మపరత పట్ల, కరుణ పట్ల పూర్ణ విశ్వాసంతో అనుభవిస్తూ మన పూర్వకర్మ దోషాన్ని అలా అనుభవం ద్వారా కడిగి వేసుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటూ విడువక ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే మనలో కలిగిన పరివర్తన వల్ల మన ధర్మబుద్ధికి మెచ్చి జాలి చెందిన ప్రేమమయుడు తనకే తానే ఆ శిక్షను తగ్గిస్తాడు. అంటే చూడండి, మనకి ఏదైనా ఒక కష్టం రాగానే తొలగించుకోవాలి అనే దాని మీద మనకి తాపత్రయం ఉంటుంది, త్వరగా తొలగిపోవాలి. కానీ ఆ కష్టం ఎందుకు వచ్చింది? ఏమండి నేను ఇప్పుడు తెలిసి ఈ మధ్యకాలం ఏం తప్పులు చేయలేదు, కానీ నాకు ఇలాంటి కష్టం ఎందుకు వచ్చింది అంటే మనకి అవగాహన లేకపోవటం వల్ల మనం ఈ పరిమితంగా ఈ దేహమే నేను, ఈ అమ్మకి పుట్టిన తర్వాత నుంచి నేను పెరిగి పెద్ద అయిన తర్వాతే నేనంటే ఇదే అనుకోవటం వల్ల, అంతకుముందు మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఇంతకుముందు మనకి ఎన్ని జన్మలు ఉన్నాయి, ఎలాంటి పాపాలు చేసాం, ఎలాంటి పుణ్యాలు చేసాం మనకి తెలియదు. మనకి ఆ
జ్ఞానం లేకపోవటం వల్ల పరిమితంగా మనం నేను అంటే ఈ శరీరమే అనుకోని, ఇప్పుడు చేసే ఆలోచనలు, ఇప్పుడు చేసే పనులే మనమే అనుకుంటూ, అంతకుముందు మనం వేటికి చేయలేదనుకోవటం వల్ల మనకి తెలియకపోవటం వల్ల కూడా, అనుభవంలో కూడా మనకి లేవు. కానీ అవి ఆ చేసిన వాటి యొక్క కర్మల యొక్క ఫలితం మంచి కానివ్వండి, చెడు కానివ్వండి. అది మనకి అనుభవానికి వచ్చినప్పుడు దాన్ని తొలగించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మాస్టర్ గారు అంటున్నారు, మనం కేవలం పూజించాం కనుక, ఆయనకి పూజ చేశాం కనుక ఆయన మన కష్టాలు తొలగించడం న్యాయమా అని అడుగుతున్నారు. ఎందుకని? మనకెవరైనా ఇబ్బంది కలిగించి ఒక దొంగతనమే చేశారనుకోండి మన ఇంట్లో, వాడిని పట్టుకుని పోలీసులు తీసుకువెళ్ళారు. వాడి కనుక పలుకుబడి ఉపయోగించుకొని దొంగతనం కాక ఇంకేదో ఒకటి చేశాడు మన పట్ల, వాడి పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా వాడి పలుకుబడి ఉపయోగించుకొని పోలీసులకి లంచం ఇచ్చి, న్యాయమూర్తి లంచం ఇచ్చి వాడు బయటకు వచ్చాడండి. మన మనసు ఎంత బాధపడుతుంది? మనల్ని గాయపరిచిన వాడు, మనల్ని ఇబ్బంది పెట్టిన వాడు దొరికిన తర్వాత కూడా ఇక వ్యవస్థని వాటిని అన్నిటిని నిందిస్తాం మనం. అదే కష్టం కూడా మనకి ఎందుకు వచ్చింది అంటే, మనం ఒకరి పట్ల తప్పు చేసాం. అదే తప్పుని మనం కేవలం ప్రార్థనతోటి, అంటే అక్కడ పోలీసులకు లంచం ఇచ్చినట్టుగానే మనం భగవంతుడికి పూజ అనో, లేకపోతే ఆయన పూజించామనే మాటతోటో, ఇలాంటి లంచం లాగా మనం వ్రతాలు చేసామని, పూజలు చేసామని మనం తొలగించడం కనుక చేస్తే, ఎవరినైతే మనం గాయపరిచి మనం ఇలాంటి శిక్షణ పొందుతూ ఉన్నాము, వాళ్ళెంత వేదన పడతారు. భగవంతుడు కేవలం తనని పూజించారు కనుక ఈ కష్టాన్ని తొలగించేసి వాళ్ళని ఆయన గాయపరచాడు కదా. అందుకని మాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ, మనం చేసిన పూజల వలన దైవ శాసనాన్ని కాదనగలమా అంటున్నారు. కానీ ప్రభుత్వం కూడా ఈ ఖైదీల పట్ల, వీళ్ళ పట్ల ఇటువంటి వాళ్ళలో కనుక మార్పు కలిగి, పరితాపానికి పరివర్తన కనుక కలిగితే వాళ్ళకి విధించే శిక్షణ కొంత తగ్గిస్తారు. అలాగే సృష్టికి అంతటికీ ప్రభు అయిన భగవంతుడు కూడా అంటున్నారు, మన పూర్వ పాపాలకు ఆయన న్యాయంగా, అంటే సర్వజీవుల పైన సమానమైన ప్రేమతో మనకు విధించిన, భగవంతుడికి అందరిపైన సమానమైన ప్రేమే ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన పూర్వ పాపాలకు ఆయన న్యాయంగా, అంటే సర్వజీవుల పైన సమానమైన ప్రేమతో మనకు విధించిన శిక్షను హృదయపూర్వకంగా స్వీకరించి, ఆ శిక్ష మనకి ఎందుకు వచ్చింది? మనం చేసిన పనుల యొక్క ఫలితమే మనకి అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ విషయాన్ని మర్చి భగవంతుడు ఏదో మనల్ని పరీక్షిస్తున్నాడు, నిజంగా భగవంతుడు పరీక్షిస్తే మనం నిలబడగలమా? లేకపోతే గ్రహాలు ఏవో మనల్ని శిక్షిస్తూ ఉన్నాయి, వాళ్ళకి మన మీద ఎందుకు కోపం ఉంటుంది? అంటే మనం చేసిన గత జన్మ యొక్క కర్మల యొక్క ఇది లేకుండా మనం అలా ఆలోచిస్తూ ఉంటాం. కనుక భగవంతుడు మనకి విధించిన శిక్షని హృదయపూర్వకంగా స్వీకరించి, శిక్ష ఎందుకు విధించారు? దొంగని శిక్షించారు అంటే వాడు దొంగతనం చేశాడు కనుక. మనకు ఒక కష్టం వచ్చింది అంటే అటువంటి కర్మ యొక్క ఫలితం మనకి అది అనుభవంలోకి వచ్చింది. అందుకని అవగాహన కలిగిన వాడు ఏం చేస్తారంటే, ముందు ఆ శిక్షని హృదయపూర్వకంగా స్వీకరించి గోరిమితో ఆయన కరుణ పట్ల, ధర్మపరత పట్ల పూర్ణ విశ్వాసాన్ని అనుభవిస్తూ, మన పూర్వకర్మ దోషాన్ని అలా అనుభవం ద్వారా కడిగి వేసుకునే అవకాశం ఇచ్చినందుకు, అంటే మనకి ఆ శిక్షను కూడా ఇప్పుడు కడిగి వేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఒక అప్పు ఉందనుకోండి, తీర్చేసుకుంటే అప్పు తీరిపోతుంది. ఇప్పుడు ఇవ్వనండి, రేపు ఇస్తాను అంటే, లేకపోతే ఇంకో నెలకి ఇస్తానంటే ఏంటి? ఇప్పుడు క్షణికాలం మనకి అమ్మాయి ఇప్పుడు తప్పించుకున్నాం, కట్టకుండా అనుకుంటాం. కానీ ఆ అప్పు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, దాని వడ్డీ పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు కట్టకుండా మనకి పోదు. అంటే తెలిసిన వాళ్ళు ఏమని ప్రార్థిస్తారు భగవంతుడిని అంటే, ఇది ఎలాగోలా ఇప్పుడు వచ్చిన కష్టాన్ని అనుభవించేట్లుగా, ఇబ్బంది లేకుండా అనుభవించేట్లుగా, లేకపోతే తట్టుకునే శక్తిని మనం ప్రార్థిస్తారు. ఇది అనుభవించేస్తే పోతుంది. అలా కాదు, ఇప్పుడు ఇట్లా మళ్ళీ దీన్ని ముందుకు నెట్టుకుందాం, ఎప్పుడో అనుభవిస్తామని అనుకోండి. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడే చేయలేకపోతే వృద్ధాప్యంలో వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కొంటాం? అందుకని మనం ఇప్పుడు ఆ అవకాశాన్ని, అంటే దాన్ని శిక్ష అనుభవించే అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు యాక్చువల్గా ఆయన కృతజ్ఞత తెలుపుకోవాలి. విడవక ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే మనలో కలిగిన పరివర్తన వలన, మనలో నేను ఇలాంటి తప్పులు తెలియక ఎన్ని చేశాను, దానివల్ల ఇలాంటివి మనకి ఇప్పుడు ఎదురవుతూ ఉంది. కనుక బాబా చెప్పినట్లు అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని దాన్ని మన ఆచరణలో కనుక తెచ్చుకోవడానికి ప్రయత్నించి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నిందించకుండా, బాధించకుండా సాధ్యమైనంత వరకు అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. ఇప్పుడు మనకి వచ్చే కష్ట సుఖాలన్నీ గత జన్మల్లో మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యపాపాల యొక్క ఫలితాలే అనే విషయాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని
మనకి శిక్ష పడటానికి పక్కన వాళ్ళే కారణం అనే విషయాన్ని కాకుండా మనం చేసిన కర్మలే వీళ్ళ రూపంలో మనకు అనుభవం అవుతున్నాయి. వాళ్ళందరూ నిమిత్త మాత్రులే. వాళ్ళ ద్వారా మనకది అనుభవం అవుతుంది అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళ పట్ల ద్వేషం వహించకుండా మనలో పరివర్తన రావాలి అని అట్లా గనక మనం ఆయన్ని విడవకుండా ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే మనలో కలిగిన పరివర్తన వలన మన ధర్మబుద్ధికి మెచ్చి జాలి చెందిన ప్రేమయుడు తనకై తానే ఆ శిక్షను తగ్గిస్తాడు, పూర్తిగా రద్దు చేయడు. మరి అందరి పట్ల ఆ సమానమైన ప్రేమ కలిగిన వాడు మనలో పరివర్తన కలిగిన తర్వాత ఇది చేశాను, కానీ నేను బాగా మీకు మంచిగా పూజ చేసేసాను, 10 మందిని పిలిచి ప్రసాదాలు అవన్నీ చేసేసాను కనుక మీరు నా కష్టం తీసేయాలన్నారు అనుకోండి. ఇక ప్రతి ఒక్కళ్ళు ధర్మంగా ఉండవలసిన అవసరం ఏముంది? నేను ఎంతమంది ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని బాధలు పెట్టినా ఎవరినైనా మళ్ళీ తర్వాత రోజు బాబా పూజ పెట్టి ఒక 100 మందిని పిలిచి నేను ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాను అనుకోండి. అంటే ఇంకా ధర్మంగా ఉండవలసిన అవసరమే లేకుండా పోతుంది. కనుక మనం ఖైదీల విషయంలో ప్రభుత్వం ఎట్లా ప్రవర్తిస్తుందో, వాడు సత్ప్రవర్తన కలిగిన తర్వాతే వాడికి శిక్షణ తగ్గిస్తుంది, కానీ వాడు 10 రోజుల నుంచి లేదా 10 ఏళ్ల నుంచి ఉంటాడు కూడా తగ్గిస్తాం అనుకోదు. సత్ప్రవర్తన కలగాలి అని గమనించేట్లుగా ఉండాలి. మనం కూడా మనకి గత జన్మలో చేసిన తప్పుల వల్ల ఎదురయ్యే ఫలితాలని మనం హృదయపూర్వకంగా స్వీకరించి దాన్ని తట్టుకోవడానికి శక్తిని మనం ఆయన ప్రార్థిస్తూ మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి మనం దాని గురించి ఆలోచన చేసి మన పూర్వ కర్మ యొక్క దోషాన్ని ఈ అనుభవం ద్వారా కడిగి వేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ విడవక ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే మనలో కలిగిన పరివర్తన వలన మన ధర్మబుద్ధికి మెచ్చి జాలి చెందిన ప్రేమమయుడు తనకే తానే ఆ శిక్షను తగ్గిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనలో పరివర్తన రాకుండా ఏమీ లేకుండా కేవలం బాబా ఇప్పుడు ఏదో చేసేసాను, వరుసగా 3 రోజులు లేకపోతే 3 వారాలు మేము పూజలు చేసేసుకుంటాం, నాకు తొలగించు అన్నాం అనుకోండి, అసలు ఎలా న్యాయం అవుతుంది, ధర్మం అవుతుంది? అంటే ఆయన్ని కూడా మనం లంచంలాగా ఇచ్చి మనం అనుకూలంగా మార్చుకోవాలని చూస్తూ ఉన్నట్టుగా ఉంది. కనుక ఇలా గనక ఉంటే మన ధర్మబుద్ధికి మెచ్చి జాలి చెందిన ప్రేమయుడు తనకే తానే ఆ శిక్షను తగ్గిస్తాడు, పూర్తిగా రద్దు చేయడు. కారణం అలా చేస్తే ఇక జీవులన్నీ పాపాలే చేసి శిక్ష అనుభవించబోయే ముందు దైవాన్ని ప్రార్థిస్తాం. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇంకేం ధర్మంగా ఉండాల్సిన అవసరం కానీ మనం ఎలా పడితే అలా ఉండేసి మన వల్ల ఇబ్బంది కలిగినా ఏ నష్టం లేదండి, పాపాలే కదా, 2 రోజులు బాగా పూజ చేసేస్తుంది పోతాయి అన్నట్టుగా అయిపోతుంది. లేకపోతే ఇప్పుడు అన్ని వయసులో ఉన్నంత సేపు అన్ని తప్పులే చేసి ఇక వృద్ధాప్యం వచ్చాక ఎలా ఇంకే బయటకు వెళ్ళి చేయలేం కనుక అప్పుడు కూర్చొని ఊరికే బాబా బాబా అంటూ పూజలు చేస్తూ ఉన్నాం. ఇక ధర్మబద్ధంగా జీవించవలసిన అవసరం ఏమవుతుంది? అందుకని ఎప్పుడు కూడా భగవంతుడు శిక్షణ పూర్తిగా రద్దు చేయడు. కారణం అలా చేస్తే ఇక జీవులన్నీ కూడా పాపాలే చేసి శిక్ష అనుభవించబోయే ముందు దైవాన్ని ప్రార్థిస్తారు. ఇక న్యాయం ఎవరు పాటించక సాటి జీవులందరినీ హింసిస్తూ వేరేవేంటి, ఇప్పుడు ఏమైనా చేయండి, తర్వాత ఎట్లా కొట్లా ఆయన ప్రార్థించి తొలగించుకుంటాను అని. కనుక ఇక న్యాయం ఎవరు పాటించక సాటి జీవులందరినీ హింసిస్తూ ఉంటారు. కనుక ఆయన కర్మఫలాన్ని రద్దు చేయనందుకు ఆయనకు కృతజ్ఞతలే తెలుపుకోవాలి. యాక్చువల్గా తొలగించినందుకు ఆయనకు మనం నిజంగా కృతజ్ఞతలే తెలుపుకోవాలి. ఆ భగవంతుడే సద్గురు సాయి కనుక నీ విశ్వాసమే సరి అయింది. సాయి చెప్పినట్లు ఓరిమి నిష్ఠలతో అవగాహనతో సాయిని ప్రార్థించాలి. ప్రతి వారం చెప్పినట్లు అవగాహన లేకుండా భక్తి కుదరదు, భక్తి నిలవదు. అవగాహన అన్నిటికంటే ముఖ్యం అన్నమాట. అవగాహన లేకుండా మనం ఏదో మనమే చేసేసి ఇదంతా మన భక్తేనండి అనుకుంటూ ఉన్నాము. నేను బాబాని నమ్ముతానండి, బాబాని విశ్వసిస్తానండి అంటూ మనం అవగాహన ఉన్నప్పుడల్లా ఇష్టం వచ్చినట్టుగా మనం నోరు వాడేస్తూ ఉన్నాం అనుకోండి, పక్కన వాళ్ళ గురించి, మనకు నచ్చిన గిట్టని వాళ్ళ గురించి, నచ్చని వాళ్ళ గురించి. ఏమవుతుంది? అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని దాన్ని మనం ఎక్కడ విశ్వసించినట్లు? మన వ్యక్తి రూపంలో చూసి వ్యక్తులను తిడుతూ ఉన్నాం, వ్యక్తులను ఏదో ఒకటి అంటూనే ఉన్నాం. కానీ నేను బాబాని విశ్వసిస్తానండి అంటాం. మరి బాబాని నమ్మటం అంటే ఏంటి? మరి అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని చెప్పి ఆయన మాట నమ్మటమే కదా. అంటే ఇప్పుడు ఎవరిని తిట్టినట్టు మనం? అందుకని ఆ ఆలోచన చేసుకునే అవగాహనతో ఉంటేనే మనకి భక్తి సాధ్యం అవుతుంది తప్పించి అవగాహన లేకుండా ఊరికే మనం ఏదో దేవుడి పటాలు పెట్టేసి లేకపోతే బాబాని పెట్టేసి పూజ చేసామనుకోండి, అది భౌతికమే అవుతుంది తప్పించి. ఆయన అంటాడు, ఒరే నేను చెప్పినట్టు నువ్వు ఎప్పుడు చేసావు కనుక అని అడిగాడు అనుకోండి, మనం ఏం చెప్తాం? ఇప్పుడు తల్లిదండ్రుల మాట, తల్లిదండ్రులకి ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి మాట్లాడితే నమస్కారం అమ్మ, నమస్కారం నాన్న అంటూ రోజంతా తిరుగుతున్నారు, ఒక పని కూడా చేయరనుకోండి. ఎందుకంటే ఎలా ఉంటారు? ఒరే ఊరికి దొంగ నమస్కారాలు పెడుతున్నావు కానీ నేను చెప్పిన ఒకటన్నా చేసావా? మనకి అది అనుభవంలో ఉన్న విషయం.
మరి భగవంతుడు కూడా అలానే అడుగుతాడు కదా. ఆయన విశ్వసించాము అంటే ఆయన చెప్పిన మాటని మనం పూజించాలి, దాన్ని గుర్తుపెట్టుకుని ఆచరణలోకి తెచ్చుకోవాలి. నువ్వు ఎవరిని నిందించినా నాకే తగులుతుంది అన్నాను బాబా. ఎవరిని తిట్టినా కానీ వారి పట్ల నాకు ఏహ్యం కలుగుతుంది అన్న. కానీ మనం ఏమనుకుంటాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి మనం బాబా నాకు మాత్రం ఆయన పట్ల చాలా భక్తి అండి, బహుశా ఆయన కూడా ఆనే ఉంటుందేమో ప్రేమ అని. కానీ ఆయన ఏం చెప్తున్నారు, మన ప్రవర్తన పట్ల ఆయనకి ఏహ్యం కలుగుతుందట. ఎవరు నిందన్ని దోషాన్ని సహిస్తారో వాడంటే నాకు ఎంతో ఇష్టడు అన్నారు. చూడండి, ఎందుకని వీడు అలాంటి ఆయన చెప్పిన మాటను పూజించాడు కనుక వీడి శ్రేయస్సు కలుగుతుంది కనుక ఆయన ఇష్టడు అవుతాడు. మనం ఏం చేస్తాం, అహంకారంలో చిన్న మాటను కానీ వెంటనే మనం రియాక్షన్ లో వాళ్ళని పది మాట్లాడాం. మరి బాబా చెప్తున్నారు కదా, ఎవరైనా నిందిస్తే కామ్గా ఉండమని చెప్తూ ఉన్నారు. మేము బాబాని కొలుస్తామండి, బాబాని పూజిస్తామండి అంటూ ఉంటాం. కానీ ఆయన చెప్పిన ఒక్క మాటని కూడా మన ఆచరణలో మనం పెట్టుకోం. కనుక బాబా చెప్పినట్లు గోరిమి నిష్టలతో అవగాహనతో సాయిని ప్రార్థించాలి. బాబా దయవల్ల ఇప్పుడు ఈ శిక్ష ఇప్పుడు అనుభవానికి వచ్చింది, అదే నేను ఇంకా 18 తర్వాత ఇలాంటి అనుభవంలోకి వస్తే అప్పుడు నాకు తట్టుకునే శక్తి కూడా ఉండదు. ఇప్పుడు ఎలాగైనా నేను తట్టుకొని దాన్ని తట్టుకునేట్టుగా చేయమని మనం తట్టుకునే శక్తి ఇప్పుడు ఇచ్చారని మనం ప్రార్థించేట్టుగా, దానికి ఇప్పుడే ఇచ్చింది బాబా, ఇది కంటే తర్వాత వస్తే నేను ఎలా తట్టుకోగలను అని కృతజ్ఞతతో ఉండాలి. బాబా ఇదేంటి నేను ఇంత పూజ చేస్తున్నా కానీ నన్ను శిక్షిస్తూ ఉన్నావు అని అవగాహన లేకుండా మనం చేస్తూ ఉంటాం. అందుకని సాయి చెప్పినట్లు ఓరిమి నిష్టలకు అవగాహనతో సాయిని ప్రార్థించాలి. గ్రహశాంతిలే నిజమైతే పాండవులు, రాముడు, హరిశ్చంద్రుడు ఎందుకు కష్టాలు పడతారు? గ్రహశాంతులే కనుక నిజమైతే వాళ్ళు కూడా గ్రహశాంతులు చేసుకొని చక్కగా రాముడు, పాండవులు వీళ్ళందరూ కూడా, అలాంటి హరిశ్చంద్రుడు కూడా వాళ్ళందరూ కష్టాలు తొలగించుకొని ఉండొచ్చు కదా, అది కనుక నిజ మార్గం అయ్యి ఉంటే. ఇలాంటి అజ్ఞాన పూర్వకమైన కోరికలతో వివిధ దేవతలను ప్రార్థించేవారు అగ్నులని, వారి పాత్రతను బట్టే వారికి ఫలితమివ్వవలసింది అద్వయుడు ఒక్కడే అయిన భగవంతుడేనని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మన చిన్నప్పటి నుంచి గురు బ్రహ్మ గురు విష్ణు అంటూ ఉంటాం, గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ ఉంటాం. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దేవతలందరూ వేరు, వాళ్ళు వీళ్ళని చెప్పి మనం పూజిస్తూ ఉంటాం. ఒక వర్గం వాటికి ఇంకో వర్గం నచ్చదు, ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు. కానీ భగవద్గీత కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు మాస్టర్ చెప్తూ ఉన్నారు, అజ్ఞానపూర్వకమైన కోరికలతో వివిధ దేవతలను ప్రార్థించేవారు అగ్నులని, వారి పాత్రతను పట్టే వారికి ఫలితం ఇవ్వవలసినదని అద్వయుడు ఒక్కడే, అంటే రెండు కానిది ఒక్కడే అయినటువంటి, అంటే ఉన్నదంతా తానే అయినటువంటి భగవంతుడు ఇవ్వవలసింది భగవంతుడేనని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. తపస్సుతో కర్మదోషం తొలగించుకోవచ్చు, కానీ తపస్సు అంటే అవగాహన ఓరిమలతో కఠినమైన కష్ట జీవితాన్ని అంగీకరించి భగవంతుని ప్రార్థించడమే. మనకి తపస్సు అంటే తెలియదు, మనకేదో తపస్సు చేసి లేకపోతే కష్టాలు తొలగించుకున్నారంటారు. కానీ ఇంతకుముందు ఒక మాటలో మాస్టర్ చెప్పినట్లు, బాబా చెప్పినట్లు ఓరిమి నిష్టలతో కనుక అవగాహనతో సాయిని ప్రార్థిస్తూ ఉంటే మనలో కలిగిన పరివర్తన పట్ల జాలి చెంది కరుణామయుడైన ఆయనే మనకి ఆ శిక్షను తగ్గిస్తాడు, పూర్తిగా రద్దు చేయడు. పూర్తిగా రద్దు చేస్తే కనుక నీకెవరు ధర్మంగా జీవించడానికి అవసరమే లేనట్టుగా ఇష్టానుసారం జీవించి కష్టాలు అనుభవానికి వచ్చినప్పుడు అవి తొలగించమని సాయిని ప్రార్థిస్తూ తొలగించుకుంటారు. కనుక మాస్టర్ చెప్తున్నారు, తపస్సుతో కర్మదోషం తొలగించుకోవచ్చట. మనకి ఆశాజనకంగా ఉంటుంది, తపస్సు చేస్తే కష్టాలు పోతాయని. కానీ తపస్సు అంటే ఏంటి అంటే అవగాహన ఓరిమలతో కఠినమైన కష్ట జీవితాన్ని అంగీకరించాలి. కఠినంగా ఉండే తపస్సు చేసుకోవాలంటే వాళ్ళు లగ్జరీస్ గా చేస్తారంటే తపస్సు ఎంత కఠినంగా చేస్తారు, మన తపస్సు చేయటువంటి మాటలా. కనుక అవగాహన ఓరిమలతో కఠినమైన కష్ట జీవితాన్ని అంగీకరించి భగవంతుని ప్రార్థించడమే తపస్సు అంటే. అట్టి నిశ్చల భక్తితో సాయిని ప్రార్థిస్తూ ఉంటే సాయి చాలా వరకు కష్టం తగ్గిస్తారని వారి చరిత్ర నిరూపిస్తుంది. నీకు సలహా ఇచ్చిన వారు సాయిని మించిన జ్ఞాని కాదు కదా మాస్టర్ గారు అడుగుతున్నారు. అంటే అడిగిన ప్రశ్న వేసిన వాళ్ళు ఏమంటున్నారు, అతనితో అంటున్నారు అనమాట, మీరు సాయిని పూజిస్తూ ఉన్నా కానీ ఆయన కష్టాలు తొలగించట్లేదు కదా, దానికంటే
ఆయన్ని విడిచి గ్రహశాంతిని చేస్తే కష్టాలు పెరుగుతాయి కదా అని అంటున్నారు. అంటే మాస్టర్ గారు అంటున్నారు, బాబా చెప్పిన ఆయన భగవంతుడు అట్లాంటి జ్ఞాని. ఆయన వీళ్ళు చెప్పిన వాడు ఆయనకంటే జ్ఞాని కాదు కదా, మనం ఎవరి మాట వింటాం? కనుక నీ సలహా ఇచ్చిన వారు సాయిని మించిన జ్ఞాని కాదు కదా. శ్రీ సాయి ప్రబోధామృతం చదివి మరణం చేస్తే నీ మనసు స్థిరమవుతుంది అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికైనా మనందరికీ కష్టం వచ్చిందనుకోండి, కష్టం తొలగించుకోవాలన్న దాని మీదే ఉంటుంది మనకి. కానీ ఈ కష్టం మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ కష్టం ఎందుకు వచ్చింది అనేది మనం వాటి గురించి ఎప్పుడు కూడా ఆలోచించాం. మనకి అవగాహన లేనప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇవన్నీ కూడా గ్రహాలు మన మీద ఏదో కోపంతో ఉన్నాయి, ఇప్పుడు గ్రహాలు ఈ స్థానాల్లో ఉంటే మన మీద వాటి ఫలితం ఎలా ఉంటుంది, కనుక గ్రహశాంతులు చేస్తే తొలుగుతాయి, గ్రహాన్ని కనుక మనం ప్రసన్నం చేసుకుంటే మనకి కష్టాలు తొలుగుతాయి అనుకుంటున్నాం. కానీ ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, భగవంతుడి శాసనం ఎలా ఉంది, మనం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు కర్మను ఈ కష్టాన్ని తొలగించుకోవాలనుకుంటున్నామే, కానీ అంతకుముందు ఏం చేశాము, ఇలాంటివి ఎందుకు వస్తాయి అని అవగాహన లేనప్పుడు మళ్ళీ వాటిని చేయకుండా ఉండే యత్నం అయితే మనం చేయం. తొలగించుకుందాం, బాబాని పట్టుకుందాం, ఎట్లా పట్ల 10 వారాలు చేసుకుని కష్టాన్ని తొలగించుకుందాం ఉంటాయి, కానీ మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని మనం ప్రయత్నం చేయము. అందుకని కేవలం గ్రహాలు మనం చేసుకున్న పూర్వపుణ్య పాపాలు ఎంత ఉన్నాయి, వాటి వల్ల మనం ఎంత కష్టాన్ని పొందబోతున్నాం అనే దాన్ని సూచించేవిగా ఉంటాయి తప్పించి, ఇప్పుడు గడియారంలో ముందు ఇప్పుడు మధ్యాహ్నం అయింది, ఇప్పుడు సాయంత్రం అయిందని దానికి పెట్టిన టైం తిరుగుతున్నప్పుడు దాన్ని సూచిస్తూ ఉంది. నాకు నచ్చలేదండి, ఇప్పుడు 10 అయింది అని చెప్పి దాన్ని 4 చేసామనుకోండి, చల్లబడిపోతుందా? సమ్మర్ బాగా వేడిగా ఉంది, నేను 4, 6 చేసేస్తానంటే చల్లబడిపోతుందా? పొద్దు మారుతుంది కదా బయట, గడియారంలో ముందు మార్చినంత మాత్రాన. అంటే గ్రహాలు మనకి ఎలాంటి జీవితం, ఎలాంటి కష్టాలు ఎదురవబోతున్నాయో సంకేతాన్ని ఇస్తున్నాయే కానీ అవి మార్చదు. అవన్నీ కూడా భగవంతుని బంట్లే. శిక్ష విధించే, ఇప్పుడు ప్రభుత్వం ఒక ధర్మాన్ని పెట్టింది, ఒక లా పెట్టింది, లా వైలేట్ చేసినప్పుడు ఏం చేస్తారు, పోలీసులు పట్టుకొని దానికి శిక్ష విధిస్తారనుకోండి. పోలీసులు మన పట్ల ఎందుకు అంతకుముందు పట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు అంటే తప్పు చేశామనే కదా. అంటే ఆ విధించిన ధర్మాన్ని అతిక్రమించినప్పుడు ఆ విధించిన శాసనాన్ని బట్టి మనకి ఆ శిక్షణ విధించేవాడు ఉంటారు. అట్లాగే ప్రభుత్వానికి పోలీసులు, న్యాయస్థానాలు, న్యాయవాదులు ఎట్లా అయితే సేవకులు, అట్లాగే ఈ గ్రహాలన్నీ కూడా భగవంతుని బంట్లు అంటున్నారు మాస్టర్ గారు. అంతేగాని అది తెలియక మనం ఆశతో ఏం చేస్తాం, విశ్వాసానికంటే ఆశతోటే మనం ఎట్లా తొలగించుకునే మార్గం ఏముంది, ఇంకేదైనా మార్గం ఉందా, తేలిక తొలగే మార్గం ఉందా అని చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇలాంటివి చేయకుండా ఉండే, బాబా చెప్పినట్లుగా నడుచుకుంటూ అలాంటి సత్ప్రవర్తన కలిగి మనకి ఈ సమయంలోనే దీన్ని అనుభవించడానికి ఆ శిక్షణ ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఆయన్ని కనుక అట్లా ప్రార్థిస్తూ ఉంటే మనలో కలిగిన పరివర్తన చూసి బాబానే మన శిక్షణని తగ్గిస్తారు. పూర్తిగా రద్దు మాత్రం చేయరట. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే అలా చేస్తే గనక ఇక జీవులన్నీ పాపాలే చేసి శిక్షణ అనుభవించవలసిన సమయంలో దైవాన్ని ప్రార్థిస్తారు. ఎట్లా కొట్లా ఇప్పుడు ఈ రిటైర్ అయ్యేదాకా అన్ని తప్పులే చేశారండి, ఇక రిటైర్మెంట్ ఎట్లా చేయడానికి అవకాశం లేదు కనుక ఇప్పుడు కూర్చొని నేను కేవలం భగవంతుని ప్రార్థిస్తాను, నేను చేసిన తప్పులని తొలగించమని. కానీ ఆయన తొలగించాడు అనుకోండి, ఇప్పటి వరకు ఆ తప్పులు చేసిన వాడి వల్ల ఎన్ని వందల మంది బాధపడ్డారు, ఎన్ని రకాలుగా వాళ్ళని కష్టపెట్టాడు, మరి వీళ్ళ మనసులు ఎంతో గాయపడ్డాయో, మరి ఇవన్నీ ఎలా పోతాయి? భగవంతుడు కనుక అవి రోజు కూర్చొని నన్నే ప్రార్థిస్తాను తొలగించాడు అనుకోండి, వాళ్ళ పడిన బాధ ఇదంతా ఏమవుతుంది? ఇక ప్రతివాడు ధర్మంగా న్యాయంగా ఉండవలసిన అవసరం ఎక్కడుంది? భగవంతుడే ధర్మస్వరూపం. ఇక ధర్మాన్ని ఇక పాటించవలసిన అవసరమే లేకపోతే కేవలం ఆయన్ని కూడా మనం ఎట్లా మారుస్తామంటే ఆయన విధించిన శాసనాన్ని ఆయనే ధిక్కరించేట్లుగా, అంటే ఆయన విధించిన శాసనాన్ని ఆయనే ధిక్కరించేట్లుగా, అంటే ఆయన ఒక లా పెట్టారు, నువ్వు కనుక ఇలా చేస్తే దీని ఫలితం పొందుతావు, ఇలా చేస్తే ఇలా పొందుతావు. కానీ ఇవన్నీ చేస్తూ దాని ఫలితం పొందకుండా తప్పుకున్నాడు అనుకోండి, అంటే ఏంటి? ఆయన పెట్టినటువంటి దాన్ని కూడా ఆయన్నే మనం ఉల్లంఘించేట్లుగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనకి అవగాహన కుదిరిందో మళ్ళీ ఇటువంటిది కాకుండా బాబా మన శ్రేయస్సుకి ఎలాంటి జీవన మార్గాన్ని తెలిపారు, ఎలా జీవిస్తే మనం ఆ పరమగమ్యాన్ని చేరడం, ఆనందంగా జీవించడం ఎలా సాధ్యమవుతుంది, ఇవన్నీ ఆయన తెలియజేశారు, బాబా ఆచరించి చూపారు. అటువంటిది మనకి ప్రసాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఈ చిన్న చిన్న కష్టాలు, కోరికలు తొలగించుకోవడం కోసమే మనం
ఆశతోటి ఆయన్ని ఆశ్రయిస్తున్నాను తప్పించి భగవంతుడి నుంచి, గురువు నుంచి ఆయన అవతరించిన దేనికి, దాన్ని పొందటానికి మనం ఆయన్ని అంటిపెట్టుకొని సేవించాలి అనే దాన్ని మాత్రం మనం చేయట్లేదు. అందుకని మహర్షి గారు అంటారు, అవగాహన లేకుండా భక్తి స్థిరం కాదు. మనం సర్టిఫికేట్ ఇచ్చామనుకోండి, మనం తప్పినా కానీ నేను స్టేట్ ఫస్ట్ వచ్చానండి అన్నాం అనుకోండి, చూసే వాళ్ళకి హాస్యాస్పదంగా ఉంటుంది. మనం కనీసం ఎగ్జామ్లో మినిమం మార్క్స్ కూడా తెచ్చుకోకుండా మనల్ని మనమే సర్టిఫై చేసుకొని నేను యూనివర్సిటీ ఫస్ట్ అండ్ అని మనం పెట్టుకోవచ్చు. అలాంటి మన భక్తి గురించి కూడా మనమే అనుకుంటాం, మనల్ని మనమే సర్టిఫై చేసుకుంటాం. నాకు కొంచెం బాగా భక్తి ఎక్కువ అండి అంటూ ఉంటాం. లేకపోతే పక్కన వాళ్ళు చెప్తూ ఉంటే కొంచెం పొంగిపోతూ ఉంటాం, వీళ్ళకి బాగా భక్తి ఎక్కువ ఉంటాయి. ఏ రోజు మనకి భగవంతుడు కనపడి ఎవరే నీ భక్తికి నీ సంతోషించాలని చెప్పిన సందర్భాలే కనపడవు. కానీ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది మనకి ఉపయోగపడదు. అవగాహన, మనం గురువుని ఎందుకు పట్టున్నాం, మనం కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి. మహర్షి గారు అంటారు, మనం ఒక చోటికి వెళ్ళాలని ప్రయాణం చేస్తూ ఉంటే మనం వెళ్ళే దారిలో ట్రైన్ ఎక్కామనుకోండి, వెళ్ళే దారిలో సుందరమైన ప్రదేశాలు కనపడవచ్చు, లేకపోతే మట్టి దెబ్బలు, రాళ్ళు, లేకపోతే ఇంకా చెత్త చెదర కూడా కనపడుతూ ఉండొచ్చు. ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. కానీ గమ్యం చేరే వరకు మనం అయ్యో ఇక్కడ చండాలంగా ఉంది, నేను దిగిపోతాను అని దాన్ని గుర్తుపెట్టుకోవాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్, సద్గురు భరద్వాజ్ మహారాజ్.